నేను రావడం జరిగింది. నేను వచ్చేటప్పుడు కూడా మా వాళ్ళకి కానీ మీడియాకి కానీ ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా నేను కేవలం నా 2 బండ్లు వేసుకొని విజయ డైరీకి ఎవరికి తెలియకుండా ఏ హడావిడి లేకుండా కేవలము కొన్ని ప్రశ్నలు నేను ప్రశ్నిస్తున్నాను. ఎండి దగ్గర నుంచి ఆన్సర్లు కావాలని చెప్పి నేను ఆయన ఛాంబర్లో కూర్చొని ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు ఎందుకు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఒకటి అసలు విజయ డైరీకి సంబంధించిన ఏదైతే ఈరోజు బోర్డ్ మీటింగ్ పెట్టుకున్నారో ఆ బోర్డ్ మీటింగ్లో వన్ ఆఫ్ ద ఎజెండా వచ్చేసి ఎవరైతే కొంతమంది డైరెక్టర్లను ఒక 3-4 డైరెక్టర్లని వాళ్ళని సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ ఊర్లో ఉంటున్న సొసైటీని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఎజెండాలో పెట్టడం జరిగింది. ఈ ఎజెండాలో ఏదైతే పెట్టినారో ఈ 4 డైరెక్టర్లని ఎందుకు సస్పెన్షన్ మీరు పెట్టారు, ఎందుకు వాళ్ళని రద్దు చేయాలని అనుకుంటారని ప్రశ్నించడానికి నేను వచ్చిన. ఎందుకంటే ఇందులో నా కాన్స్టిట్యున్సీ సంబంధించిన డైరెక్టర్లు ఉన్నారు, నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు ఉన్నారు. మీరు కేవలం ఒక డైరెక్టర్ మీద మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే అది మీ బోర్డు, మీ కథ, మీదంతా అది మీ సపరేట్గా ఉంటుంది. కానీ అక్కడ సొసైటీనే రద్దు చేయాలనుకుంటున్నారు. అంటే దాదాపుగా 100 మంది 150 మంది రైతులు ప్రతిరోజు 800-900 లీటర్లు పోసే రైతులని ఆ సొసైటీని రద్దు చేయడం వల్ల రైతులకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి, రైతులకి వచ్చే స్కీమ్స్ అన్నీ బోనస్లు ఆగిపోతాయి. నా కాన్స్టిట్యున్సీలో సరే మిగతా కాన్స్టిట్యున్సీలో నీకేమమ్మా అని అడిగితే నా కాన్స్టిట్యున్సీ సంగతి చెప్తలే. వాళ్ళకు వచ్చే బోనస్లు పోతాయి, వాళ్ళకి ఆడపిల్లలకి ఏదైనా పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళకి వచ్చే స్కీమ్స్ పోతాయి, వాళ్ళకి ప్రభుత్వం సొసైటీ నుంచి రావాల్సిన అన్నీ కూడా కోల్పోతారు. ఇది ప్రశ్నించడానికి నేను రావడం తప్పంటున్నారు. అంటే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను నా రైతులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడడానికి రావడం తప్ప? ఇందాక చైర్మన్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట. నేను అది ప్రెస్ మీట్ నేను చూడలే. కొంచెం మా వాళ్ళు చెప్తున్నారు కొంచెం అడ్డదిడ్డంగా మాట్లాడినాడు అని. సంస్కారం అనేది, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. నేను ఆ రోజు కూడా ఆవేశంగా మాట్లాడినాను. ఎందుకు మాట్లాడినాను? బయటికి వీడియోలో నేను మాట్లాడింది వినిపించిందే కానీ అవతల పక్కన ఫోన్లో ఆయనేం మాట్లాడుతున్నాడో తెలియదు కదా మీకు. అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదే. గొంతు నాది గట్టిగా వాయిస్ పెంచి మాట్లాడనే తప్ప అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు నేను వచ్చినాను, ఆయన ఏం ప్రశ్నించట్లేదే, ఆయన దగ్గర నుంచి సమాధానం రావాలని అడగట్లేదే. నేను అడిగేదంటే ఏంది, ఎందుకు మీరు సిరివెలతో పాటు మిగతా 3 డైరెక్టర్లకి సంబంధించిన సొసైటీలను కూడా రద్దు చేస్తారంట. ఈరోజు అజెండాలో పెట్టినారు 3 సొసైటీలను రద్దు చేస్తామని. ఎందుకు రద్దు చేస్తారండి? మీకు డైరెక్టర్ల మీద కోపం ఉంటే రైతుల మీద చూపిస్తారా? ఎంతసేపు ఇది మాది 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 అంటే ఏందండి? మ్యాక్స్ చట్టం అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఆస్తి మీకు రాసిచ్చినట్ట? మీ ఇంట్లో వాళ్ళది అదేమన్నా? ఎవరు ప్రశ్నించకూడదని ఎందుకు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ ఉండే రోల్ తక్కువ ఉండిండొచ్చు కానీ బట్ గవర్నమెంట్ హ్యాస్ అ రోల్. ఆ రోల్ ఏంటనేది రేపు పొద్దున నేను అసెంబ్లీలో మాట్లాడి చూపిస్తాను. ఈరోజు ఇంకొకటి అన్యాయం ఏంటంటే, ఎవరైతే నాకేం హక్కు ఉంది, ఈమెందుకు వచ్చి అడుగుతుంది, ఈమెకేం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి మా తాతగారు ఇక్కడ చైర్మన్గా పనిచేస్తున్నారు. గత 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఎప్పుడు రాని సమస్య మీరు చైర్మన్ అయిన తర్వాత రావడం జరిగింది. అండ్ ఈరోజు కూడా నేను చైర్మన్ పైన అబాండాలైనాకో చైర్మన్ మీద ఇచ్చేయడానికో రాలేదు. నేను సింపుల్గా ఒకటే అడుగుతున్నాను, 2 పాయింట్స్.
మీరు డైరెక్టర్లను ఎవరైతే మీరు సస్పెండ్ చేయాలనుకుంటున్నారో లేకపోతే సొసైటీ రద్దు చేయాలనుకుంటున్నారో ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు? ఈ రెండింటికి నేను క్వశ్చన్ అడగడానికి తప్పేంటండి? ఈ రెండు దాంట్లకి నేను క్వశ్చన్ అడగడానికి తప్పేముంది? ఇంకోటి, చాలా రూల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. వీళ్ళ బైలాస్ ప్రకారం, ఇది ఎవరితో కాదు, ఇది గవర్నమెంట్ కాదు, విజయ డైరీ వాళ్ళు రాసుకున్న బైలాస్. వీళ్ళ బైలాస్ ప్రకారంగా కూడా కోరము 2/3 ఉన్నా కూడా, అంటే 12 మంది ఇప్పుడు ఉన్నారు, 12 మందిలో 8 మంది అటెండ్ కావాలా, కానీ 10 మంది సంతకాలు ఉండాలా. ఇది నేను చెప్పే రూల్ కాదు, మీ విజయ డైరీ బైలాస్లో ఉన్న రూలు. 10 మంది సంతకాలు పెట్టాలి అన్నప్పుడు 8 మందితోనే మీరు ఎందుకు సరిపెడుతున్నారు అనేది మా క్వశ్చన్. అంటే రూల్స్ మీరు రాసుకుంటారు, ఆ రూల్స్ మాకు చూపిస్తారు, అదే రూల్స్ నేను క్వశ్చన్ చేస్తే తప్ప. ఈరోజు ఎండి గారు ఇచ్చినారు, ఇది మీకు మళ్ళీ మీడియా వాళ్ళందరికి పెడతా నేను. ఎండి గారు ఇచ్చిన దాంట్లో కూడా స్ట్రెంత్ 15 మంది, డైరెక్టర్ స్ట్రెంత్ 15 మంది, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ హూస్ టర్మ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, అంటే టర్మ్ కంప్లీట్ అయిన వాళ్ళు 3, అంటే 12 మంది ఉన్నారు. 12 మందిలో 9 మంది మాత్రమే మీటింగ్ అటెండ్ అయినారు, 10 మంది సంతకాలు లేవని ఎండి రాసిచ్చిన లెటర్ ఇది. మరి రూల్స్ ప్రకారం 10 మంది సంతకాలు ఉన్నప్పుడు కావాలనుకున్నప్పుడు 9 మంది మాత్రమే సంతకాలు పెడితే ఇది ఎట్లా వర్తిస్తుంది? రద్దు చేసేటప్పుడు ఆ సొసైటీ, ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ సొంత ప్రిస్టేజ్ల కోసము, వీళ్ళ కుర్జీ వీళ్ళ కాపాడుకోవడం కోసము సొంత పార్టీ కార్యకర్తలకు బలి చేస్తున్నారు. అంటే ఈ డైరెక్టర్ల కింద సొసైటీలకి వాళ్ళు సపరేట్గా డైరెక్టర్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చినారు. పాలు పోసే వాళ్ళు ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ, దాంట్లో వైసీపీ రైతులు ఉండరా? వైసీపీకి ఓటేసే వాళ్ళు లేరా? వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా. అంటే నీ కుర్జీ కాపాడుకోవడం కోసము నువ్వు నీ సొంత పార్టీ వాళ్ళనైనా బలి చేయడానికి మీరు సిద్ధమైనారు. ఈరోజు నేను అడిగిన దానికి తప్పని ఎవడైనా ఒక్కనైనా చెప్పమని చెప్పండి, నేనే క్షమాపణ చెప్పిపోతా. రైతుల కోసం మాట్లాడకూడదా మేము? ఇదెక్కడ అన్యాయం అండి? ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మీరు మాట్లాడుకుంటూ పోతే మేమెందుకు ఊరుకుంటాము? పొద్దు నుంచి సాయంత్రం వరకు కాదు, అవసరమైతే 10 రోజులు ఈడే కూర్చుంటా నేను. నా కాన్స్టిట్యున్సీలో నన్ను నమ్ముకున్న వాళ్ళని, నాకు సపోర్ట్ చేసే డైరెక్టర్లని మీరు ఇబ్బంది పెడతారంటే చూస్తూ కూర్చుంటామా? ఎందుకు ఊరుకుంటాము? ఎందుకు కొట్లాడుకుని ఉంటాము? మీరు కుర్జీ కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేతులు కలుపుతారు, మంతనాలు జరుపుతారు. ఎన్టీ రామారావు గారి మీద సడన్గా ప్రేమ పుట్టుకొని ఎన్టీ రామారావు విగ్రహాలు పెడతారు, మాకు నోటీసులు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడికి నేను రావడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడా, నాకు ఏదో నేను బకాయిలు ఉన్నాను అని చెప్పి మొత్తుకుంటున్నాడు. నేను నిజంగంటే నేను కట్టేది నీకుంటే నువ్వు ఎందుకు 5 సంవత్సరాలు నాకు నోటీసులు ఇవ్వలేదు? ఇందాక ఎండి చూపించి నాకు ఒకటి చూపిస్తున్నాడు, నేను ఒకటే చెప్పిన, 5 సంవత్సరాలు నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు రాసిమ్మంటే మా అబ్బకి నోటీస్ ఇచ్చినాడంట. మా అబ్బకి నోటీస్ ఇస్తే నాకు ఇచ్చినట్ట? నేను పొద్దు నుంచి అడుగుతున్నా. సరే, మా తాతగారికి మీరు నోటీస్ ఇచ్చినారు, రిసీవ్డ్ కాపీ ఉంటుంది కదా, ఆయన కాపీ రిసీవ్ చేసుకున్నట్టు కాపీ ఉంటుంది కదా, అది చూపించమంటే పొద్దు నుంచి చూపించట్లా. నాకు ఎందుకు 5 సంవత్సరాల నుంచి మీరు నోటీస్ ఇవ్వలేకపోయినారని చెప్పి రాసిమ్మంటే అది రాసి అట్లా. ఇప్పుడు మీడియా మిత్రులందరూ ముందరే కోరం ఉందా లేదంటే చెప్పలేకపోతున్నాడు. ఆయన ఏదో మాట్లాడాడని చెప్పి నేను అది చూసి మాట్లాడితే ఆయనకి నాకు తేడా ఉండదు. డెఫినెట్గా నేను కొట్లాడతా, నేను ఏదైనా ఇష్యూ పట్టుకుంటే డెఫినెట్గా కొట్లాడతా. కానీ కావాలనే ఒక ఇష్యూ నుంచి తప్పించుకోవడానికి కొట్లాడను. నా కొట్లాటలో నీతి, న్యాయం, నిజాయితీ ఉంటుంది.
ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చిగా అడ్డంగా నోటికి వచ్చినట్టు నువ్వు ఒక ఆడపిల్లని కూడా చూసుకుని నువ్వు అడ్డంగా నువ్వు మాట్లాడతావు. అదే నేను గొంతెత్తి గట్టిగా మాట్లాడితే నాది అన్యాయం అన్నట్టు చూపిస్తారు. ఇదేంది? కలెక్టర్ గారికి ఎండితో కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు మీరు సొసైటీని రద్దు చేసే పాయింట్ పెట్టడానికి వీల్లేదు అని చెప్తే కలెక్టర్ గారితో మాట్లాడిన మాటలు కూడా మళ్ళీ ఇప్పుడు మార్చి చెప్తున్నాడు. ఇది తీసుకుంటే తీసుకోండి, లేకపోతే ఇంకొక సొసైటీ అయినా ఫామ్ చేయండి, దాంట్లోనే రైతులు బాగుపడతారు. ఈ బిల్డింగు ఆ కుర్చీలు వాళ్ళకే వదిలేయండి, వాళ్ళే చూసుకుంటారు. మా కుర్చీలు మా బిల్డింగ్లు మాది అని ఎగురుతున్నారు కదా, అవి మాత్రం వాళ్ళకి అప్పచెప్పి ఒక కొత్త సొసైటీ పెట్టిస్తాను. సో మెయిన్గా 3 పాయింట్స్ ఇక్కడికి రావడానికి. ఒకటి, కోరం లేకుండా బోర్డు మీటింగ్ జరిగింది. రెండోది, డైరెక్టర్లని రద్దు చేయడం కాదు, సొసైటీలను రద్దు చేస్తున్నారంట. ఇది రెండో పాయింట్ అడగడానికి వచ్చినాము. మూడోది, ఈ మధుసూదన్ రెడ్డిని ఎందుకు ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ కాకపోయినా కూడా ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు? సో దీనికి మాకు నోటీసులు ఇచ్చినారు, మేమేదో డబ్బులు కట్టాలని. ఆ డబ్బులు ఎందుకు మేము కట్టలేకపోయినామో 5 సంవత్సరాలు మీరు నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? జనరల్ బాడీ మీటింగ్కి విఖ్యాత్ అటెండ్ అయినాడు, బోర్డు మీటింగ్ టైంలో విఖ్యాత్ వచ్చినాడు, అది మీ అందరూ కూడా తెలుసు. అప్పుడు ఎందుకు విఖ్యాత్కి నోటీస్ ఇవ్వలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అసలు నువ్వు చైర్మన్గా ఎట్లా ఎక్కినావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇగో ఈయన చైర్మన్ చేసేయండి అంటే 2 సంవత్సరాల నుంచి పాలు పోవాల్సిన వ్యక్తి సడన్ గా 20 రోజుల్లో డైరెక్టర్ అయిపోయినాడు, చైర్మన్ అయిపోయినాడు. 2 సంవత్సరాల నుంచి విఖ్యాత్ ఈరోజు పాలు పోస్తున్నాడు, ఎలిజిబుల్ అవుతాడు కాబట్టి విఖ్యాత్ని సస్పెండ్ చేయడానికి పెట్టినాడు. మిగతా డైరెక్టర్లు ఎవరైతే విఖ్యాత్కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ సొసైటీలు మాత్రమే రద్దు చేయడానికి పెట్టినాడు. ఇదేంది ఇది? అంటే మీరు ఇవన్నీ చేస్తూ పోతుంటే మేము చూస్తూ కూర్చుంటామా? సో దీంట్లో నో టెన్షన్. నంద్యాల ఏం టెన్షన్ వాతావరణం లేదు, ఎవడొచ్చి ఇక్కడ ఎగిరి గెంతులేసింది లేదు. మా పొద్దు నుంచి మేము ఈడే కూర్చున్నాం, ఏం టెన్షన్ వాతావరణం లేదు, అంత సాఫీగా జరుగుతుంది. నన్ను చూడంగానే మీడియా వాళ్ళకి టెన్షన్ వాతావరణం ఆటోమేటిక్గా వేసేస్తున్నారు. సో ఆ టెన్షన్ వాతావరణం లేకుండా జస్ట్ ప్రశ్నించడానికి మాత్రమే వచ్చినాం. గతంలో ఎట్లా ప్రశ్నించినాము ప్రతిపక్షంలో, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నాము. దానికి ఏదైనా సొల్యూషన్ వస్తే రైతులు ప్రజలు బాగుపడతారు. ఇంకా ఏదైనా మీడియాలో అడగాలంటే అడగండి. బకాయిల పరిస్థితి ఒకటి, మేము నిజంగా డబ్బులు కట్టేది ఉంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు ఒకటి సమాధానం కావాలా. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో మేమున్నాము, వాళ్ళు అధికారం పార్టీలో ఉన్నారు, ఈయన చైర్మన్గా ఉన్నాడు. ఎందుకు 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నా కూడా మాకెందుకు నోటీసులు ఇవ్వలేదు? లేదు చూపెట్టమను. ఒకటి అదే చెప్తున్నా, భూమా నారాయణ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చినారంట. మేము డబ్బులు కట్టాలనుకుంటే ఆయనకి ఎందుకు నోటీసులు ఇవ్వాలా? ఒక నిమిషం, జగత్ డైరీలో నారాయణ రెడ్డి గారు లేరు కదా, సో ఆయనకి ఇస్తే సరిపోతుందా? మాకు ఇవ్వాల్సిన అవసరం లేదా? అది చూపించినాడా మీకు? దాని తర్వాత ఆయనకి నోటీస్ ఇచ్చినట్టు ఆయన రిసీవ్డ్ కాపీ చూపెట్టాలి కదా. ఆయనకి నోటీస్ ఇచ్చారా లేదా ఎట్లా తెలుస్తుంది నాకు? ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి, నేను ఆ రోజు శిల్పా రవి గురించి నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాన్ని మేము వచ్చి డిబేట్లో పాల్గొంటామని చెప్పినప్పుడు నా వేదన ఉంటే బయట పెట్టమని చెప్పినా కదా, చెప్పినానా లేదా? నేను అక్కడికి చెప్పిన, ఆలగడ్డ నియోజకవర్గం వైసీపీ నాయకులకి, నంద్యాల నియోజకవర్గం వైసీపీ నాయకులకి మంచి అవకాశం, నాది ఏదైనా ఉంటే బయట పెట్టండి అని చెప్పినాను కదా. ఆ రోజు ఎందుకు పెట్టలే బయట? ఆ రోజు ఈ 5 సంవత్సరాలు, ఒక నిమిషం, 5 సంవత్సరాల్లో నాకు ఒక్క నోటీస్ నా పేరు మీద కానీ విఖ్యాత్ పేరు మీద కానీ ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఫస్ట్ పాయింట్. రెండోది, భూమా నారాయణ రెడ్డి గారికి ఇచ్చామని చెప్పి అంటున్నారు, ఆయన రిసీవ్డ్ కాపీ ఉంటుంది కదా, అది చూపించమని చెప్పండి. రెండోది, రూల్స్ ప్రకారంగా జగత్ డైరీ డబ్బులు కట్టాలన్నప్పుడు జగత్ డైరీకి మీరు ఇవ్వాలా? నా పేరు మీద 5 సంవత్సరాల్లో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు ఇచ్చారేమో చూపించండి. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ డైరీ చైర్మన్ మారుస్తున్నాము అనే టాపిక్ వచ్చిందో అప్పుడు విఖ్యాత్ బకాయి ఉన్నాడని చెప్పి అప్పుడు టాపిక్ వచ్చింది. విఖ్యాత్ జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అన్నాడు కదా,
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు విఖ్యాత్ అటెండ్ అయినప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో ఎందుకు పెట్టలేదండి? మేము బకాయిలు ఉన్నాం ఎందుకు చెప్పలేదు? అధికారం పార్టీలోకి మేము వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే చైర్మన్ ఆయన మార్చాలని చెప్పి డిస్కషన్ జరుగుతుందని ఆయన తెలుసుకొని ఆయన బకాయిలు ఉన్నాయని చెప్పి మొత్తుకున్నాడే తప్ప ముందెందుకు చెప్పలేదు? మాకైతే లేవు. ఇంకొకటి మీకు బయలో నా దగ్గర ఇప్పుడు లేదు కానీ యాజ్ పర్ ఇంకొకటి వీళ్ళ బయలో ప్రకారమే ఏదైనా డ్యూస్ ఉంటే కొత్త చైర్మన్ ఎక్కడానికి లేదు. కొత్త డ్యూస్ ఉంటే చైర్మన్ ఎక్కడానికి లేవని వీళ్ళ బయలోనే ఉంది. అది కూడా నేను తీసి చూపిస్తా. సో బకాయిలు ఉన్నప్పుడు ఈ చైర్మన్ ఎట్లెక్కినాడు? ఎవరిని? ఎందుకు? మేము కూడా కోర్టుకు పోయినాం. కోర్టుకు పోకుండా ఎట్లుంటాము? విఖ్యాతను డిస్క్వాలిఫై చేస్తే ఏ బేసిస్? ఇప్పుడు మాది నిజం, ఒక్క నిమిషం, మాది నిజంగా అంటే తప్పు ఉంది, మేము కోర్టుకు పోయినా మా చెల్లెదనుకుంటే మేము కోర్టుకు ఎందుకు పోతామండి? ఎవరు చెప్పినట్టు మేము కోర్టుకు పోలేదని ఆయన అడగండి ఫస్ట్. విఖ్యాతిని డిస్క్వాలిఫై చేయకుండా మేము ఎందుకు ఇట్లా వచ్చి కొట్లాడుతున్నాం? మేము ఒకవేళ విఖ్యాతిని డిస్క్వాలిఫై చేసేదానికి ఆయనకు అవకాశం ఉంది, కోర్టుకు పోలేదనుకుంటే విఖ్యాతి పేరు మళ్ళీ నేను ఎందుకు ఎత్తుతున్నాను? విఖ్యాతి డిస్క్వాలిఫై చేసిన విషయంలో మేము కోర్టుకు ఆల్రెడీ వెళ్ళినాము, ట్రిబ్యునల్ కూడా వెళ్తున్నాము. బకాయిలు ఉన్నాయి అని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చైర్మన్కి ఎక్కడానికి ఆయనకు అవకాశం లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈయన అసలు ఎట్లా చైర్మన్ అయినాడు? ఈయన ఎట్లా చైర్మన్ ఎట్లా అయినాడు? 2 సంవత్సరాలు పాలు పోసినాడా? ఏం సాక్షి వాళ్ళకి తెలీదా? 2 సంవత్సరాలు పాలు పోసినాడా లేదా? అది కూడా ఏంటి? మార్చేన్పల్లెలో ఏ పాలకేంద్రం ప్రెసిడెంట్ ఒప్పుకోలేదు. ఏ పాలకేంద్రం ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే గంగులోల ఊరికి, ఎందుకంటే వాళ్ళు ఈయనని ఇక్కడికి పంపించాలనే తొందరలో వాళ్ళ సొంత ఊర్లో డైరెక్టర్ని దింపి ఈయన ఎక్కించుకున్నారు. సో ఇవన్నీ కూడా మేము కోర్టుకు వెళ్తున్నాం, ఆల్రెడీ వెళ్ళాము. ఓకేనా? బకాయిలు ఉన్నాయా లేదా అంటే ఎవడు తీసుకున్నాడు, ఎవరికి ఇచ్చినావు, అది బకాయిలు చెల్లించినా లేదా అనేది క్లారిఫికేషన్ వాళ్ళు ఇవ్వాలా. ఊరికే నోటీసులు పంపిస్తే మేము రిప్లై చేసుకుంటూ కూర్చుంటామా? 1,20,00,000 కాదు, 1,40,00,000. అవును, 1,40,00,000. నేను అడిగేదానికి మీరు అడిగేదానికి నేను అదే చెప్తున్నా. 5 సంవత్సరాలు మాకు ఎందుకు ఇవ్వలేదంట? మీరు అది అడిగినారా ఆయన్ని? ఆ నోటీసులు డేట్ చూసారా? ఎవరికి ఇచ్చినారంట? లేదు, అవన్నీ ఇచ్చినవి మొన్న మేము అధికారంలోకి ఇచ్చిన నోటీసులే తప్ప దానికన్నా ముందు మాకు ఒక నోటీస్ కూడా రాలేదు. ఓకేనా? ఎనీథింగ్ ఎల్స్? ఎట్లా ఇస్తారండి? సొసైటీలో లేకపోతే ఎట్లా ఇస్తారు? అసలు సొసైటీ ఎందుకు రద్దు చేస్తున్నాడు? సొసైటీ ఎందుకు రద్దు చేస్తున్నాడు? సరే, సొసైటీ కాదు పాయింట్ అవన్నీ చెప్తున్నాడు. అసలు సొసైటీ ఎందుకు రద్దు చేస్తున్నాడు? మాది కాదండి, వీళ్ళదే. ఏం ఉల్లంఘించినారంట? ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అసలు బోర్డు మీటింగ్ లో విఖ్యాతిని చైర్మన్ గా పెట్టాలనే ఆమోదమే రాలేదు కదా. ఎట్లా సపోర్ట్ చేసినట్టు? ఏమనుకో, వీళ్ళకి నోటీస్ ఇచ్చారు కాబట్టి కోర్టుకు వెళ్ళారు. అంటే వీళ్ళ మీద నోటీస్ ఇస్తే కోర్టు కూడా పోకూడదా? తప్పేంటి? ఒక్క నిమిషం, వన్ సెకండ్. ఒక్క నిమిషం. సపోర్ట్ విఖ్యాతికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నట్టు? కట్టలేదని చెప్పేసి ఏదైనా పోవాలనుకుంటే జగద్విఖ్యాత రెడ్డి గారు పోవాలి. వీళ్ళకి సపోర్ట్ గా వీళ్ళు ఏమని పోతారు? ఏమని కోర్టుకు పోయినారు? వీళ్ళు పోయినారు కోర్టుకు అని చెప్పేసి వీళ్ళ మీద కూడా కాదు. మీ అడిగేదానికి ఫస్ట్ మీకు సబ్జెక్ట్ తెలియాలా. ఫస్ట్ థింగ్, వీళ్ళు కోర్టుకి వెళ్ళింది వీళ్ళకి నోటీస్ ఇచ్చారు కాబట్టి. మీరైనా ఒకటి అర్థం చేసుకోండి, నా మీద ఎవడన్నా నోటీస్ ఇస్తే నువ్వు పోతావు కోర్టుకి? ఎట్లా జరుగుతుంది మరి?
విఖ్యాతికి నోటీస్ ఇస్తే వీళ్ళు ఎట్లా పోతారు, కోర్టు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు, నీకేం సంబంధం అంటారు. నీకు నోటీస్ ఇస్తే నేను కోర్టుకు పోతానా? అదే మేడం, అదే అన్నారంట మేడం, జడ్జి గారు కూడా అక్కడ నోటీస్ అదే అన్నారంట. అదే ఆ విషయం కూడా చెప్తున్నారు ఏమన్నా అంటే అదే వాళ్ళకి కామన్ సెన్స్ నాలెడ్జ్ అనేది ఎవడైనా బుద్ధునోడు ఎవడైనా ఉంటే వీళ్ళకి నోటీస్ ఇచ్చినారు, వీళ్ళు కోర్టుకు పోయినారు, అది కోర్టులో ఇంకా నడుస్తుంది, యాక్సెప్ట్ అయింది, కోర్టులో నడుస్తుంది. అది ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. ఇందాకేం చెప్పారు, అసలు కోర్టుకే పోలేదన్నారు మీరు విఖ్యాత్ కేసులో. అవును మేడం, ఏదైనా పోవాలనుకుంటే విఖ్యాత రెడ్డి గారు పోవాలా, వీళ్ళు పోయినారు కాబట్టి వీళ్ళ మీద చర్య తీసుకోబోతున్నామని చెప్పి చెప్తున్నారు మేడం. ఓర్ని మనిషిరా విఖ్యాత డిఫాల్ట్ అయితే వీళ్ళకెందుకు నోటీస్ ఇచ్చారని చెప్పి వీళ్ళు కోర్టుకు పోయినారు. చా అవునా? ఇంకోటి, బోర్డులో పార్టీలకు అతీతంగా ఉన్నారా? బోర్డులో పార్టీలకు అతీతంగా ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరు అన్ని పార్టీలు అందరూ కలిసే ఉన్నారు కదా. మరి ఎవరు సపోర్ట్ చేస్తే ఏంటి ప్రాబ్లం? ఎవరు సపోర్ట్ చేస్తే ఏంటి ప్రాబ్లం? ఈయన పోయి బుడ్డ రాజశేఖర్ కలవలేదా? ఈయన పోయి ఫరూక్ని కలవలేదా? ఈయన పోయి బీసీ జనార్దన్ కలవలేదా? మరి ఆయన ఆలోచన ఏంటంటే ఇద్దరిని కూడా నేనే ఇనానమస్గా నేను ఎన్నుకున్నాను, నేనే సపోర్ట్ చేసిన అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళే రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కొడాలి నాని గారు ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, తర్వాత వైసీపీకి పోలేదా? అప్పుడు గెలిపించింది తెలుగుదేశం పార్టీయే, ఇప్పుడు పోలేదా? వంశీ కానీ కొడాలి నాని కానీ అవతల పక్కకు పోలేదా? పోయినారా? మరి ఇంకా నువ్వు అడిగినది అది క్వశ్చన్ అట్లుంటుంది. ఆయన ఆయన ఇనానిమస్ చేశాడని చెప్పి వీళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉండాలంటనా? అట్లా ఇచ్చినారు మేడం, వాళ్ళు చెప్పేది ఏంటంటే అలా ఇచ్చినాం మేము అంతేగాని ఆయన సపోర్ట్ చేసినారు కాబట్టి మేము ఇస్తున్నాము అంతే. దిస్ ఈజ్ ఒకటి, మీరు సబ్జెక్ట్ ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. ఇది సపోర్ట్ చేయడం అంటే విఖ్యాతిని తీసుకొచ్చి మేము బోర్డు మీటింగ్లో విఖ్యాత్ చైర్మన్ అని అసలు ఎక్కడ లేదు కదా, అజెండాలు ఎక్కడ పెట్టలేదు కదా. వీళ్ళు డైరెక్ట్గా విఖ్యాతిని ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఫస్ట్ థింగ్. రెండోది, బకాయిలది ఇంతవరకు మాకు నోటీసులు రాలేదు, మేమే ఓపెన్గా చెప్తున్నాము. ఈ టాపిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రమే వచ్చినాయి, దానికన్నా ముందు రాలేదు. సెకండ్ క్లోజ్ పాయింట్. థర్డ్ థింగ్, ఈ మధుసూదన్ది ఎందుకు యాక్సెప్ట్ చేసినారు, ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇది మాకు కావాల్సిన ఆన్సర్లు. అవేదో ఉంటే మేము అసెంబ్లీలో కూడా దీని గురించి క్వశ్చన్ వేస్తాము, డెఫినెట్గా ఇవన్నీ కూడా బయట పెడతాము. ఏదైతే ఆయన రాజ్యము, లేదంటే వాళ్ళ ఫాదరో వాళ్ళ మదరో లేకపోతే ఇంకెవరో ఆయనకు రాసిచ్చినట్టు ఆయన ఫీల్ అవ్వకుండా, ఇది ప్రజలకి రైతులకు సంబంధించిన ఎప్పుడైతే ఆయన రియలైజ్ అవుతాడో అప్పుడు ఈ డైరీ కూడా బాగుపడుతుంది. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.